ఈ చిట్టా ఏమైతే ఉందో దాదాపుగా 55 కోట్ల రూపాయలకు సంబంధించి శంభుదాస్ చేసిన ట్రాన్సాక్షన్స్. ఎవరైనా సరే ఈ 55 కోట్లు కాదు మీరు కావాలని చెప్తారు అని ఎవరైనా అంటే మాత్రం డైరెక్ట్ స్టూడియోకి రండి. ఈ చిట్టాలో ఉన్న ప్రతి అంశాన్ని ఎవరెవరికి ఎంత పోయినాయి, ఎవరెవరు ఎంత ట్రాన్సాక్షన్ చేశాడు, ఎలాంటి అక్రమాలు చేశారో చెప్పన్న ప్రతి విషయం కూడా రాజ్ న్యూస్ దగ్గర ఉంది. రాజ్ న్యూస్ క్రైమ్ బ్యూరో మొత్తం సేకరించింది. ఎవిడెన్స్ లేకుండా మేము ఎలాంటి ఆరోపణలు చేయం. ఎవిడెన్స్ ఉంది కాబట్టే ధైర్యంగా చెప్పగలుగుతున్నాం. పార్ట్ 2లో తిరుపతిని లైవ్కి రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికి కూడా నిజమని చెప్పాం కదా, ఆ నిజమే ఇక్కడ దాకా నడిపించిందని చెప్పిన మాత్రం చాలా వాస్తవం. చూస్తున్నారు కదా, ఇవి ఎస్బీఐ బ్యాంకు సంబంధించి దాదాపుగా 55 కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ జరిగిన తాలూకు ఎవిడెన్సులు. సో దీంట్లో మనం ప్రస్తుతం తిరుపతి ఉన్నాడు కాబట్టి తిరుపతిని అడిగే మళ్ళీ తెలుసుకుందాం. తిరుపతి చెప్పమ్మా, అసలు ప్రధానంగా దీంట్లో ఈయన చేసిన ట్రాన్సాక్షన్ని కూడా ఎవరెవరికి చేశాడు, తర్వాత ఎవరెవరితో ఎక్కువ కమ్యూనికేట్ చేసి డబ్బులను ట్రాన్స్ఫర్ చేసిన నేపథ్యం ఉంది. డబ్బులు ఎవరెవరికి పంపిండ్రు అనేది సార్ నాకు కూడా ఒక 2-3 పేర్లే తెలుసు. దాంట్లో మెయిన్ వచ్చేసి దత్తు సార్కి పంపినాము. ఓకే, అదొకటి. ఇంకా వీళ్ళ బిజినెస్ పార్ట్నర్స్ ఉన్నారు, వాళ్ళకి పంపిన అమౌంట్ ఉన్నది, వాళ్ళు నాకు పంపించిన అమౌంట్ ఉన్నది. అది స్టేట్మెంటు ఇంకొక 2 ఇయర్స్ది రాలేదు సార్. అది వస్తే ఇంకొక 20-25 కోట్ల ట్రాన్సాక్షన్ మీకు బయటపడుతుంది. అంటే ప్రస్తుతం మనకున్న ట్రాన్సాక్షన్ వచ్చేసి ఓవరాల్గా 50 కోట్ల వరకు ఉందని చెప్పిస్తున్న విషయం. ఇవే దాదాపుగా శంభుదాస్ సంబంధించిన ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ దాదాపు 50 కోట్లు, ఇంకా 20 కోట్లు ఉండే అవకాశం ఉంది. మరికొన్ని కూడా రావాలని చెప్తున్నారు, అవి కూడా సేకరిస్తాం. చెప్పండి అమ్మా. ఇంకో చెక్ ఉంది సార్ 15 లక్షలది. నేను అది మీ ముందర పెట్టాను. ఆ చెక్కు నాది కాదా సంతకము. జూన్ 20 తారీఖు 24 తారీఖు అది ట్రాన్సాక్షన్ జరిగింది. హైదరాబాద్ నుంచి నాకు 15 lakhs వేసారు ఇక్కడికి. హైదరాబాద్ నుంచి 15 lakhs వేస్తే ఆయన వేసిన వ్యక్తి నాకు ఎప్పుడు తెలియదు. నేను అతనితో ఎప్పుడు మాట్లాడలేదు. అది దీంట్లో ఎవరు డబ్బులు వేశారు, ఎవరు దాన్ని డ్రా చేశారు వితౌట్ యువర్ పర్మిషన్, వితౌట్ యువర్ ఇంటెన్షన్? డబ్బులు ఎవరు వేశారంటే సార్ అది ఇక్కడ హైదరాబాద్ అని గూగుల్లో ఆ పేరు సెర్చ్ కొడితే లియో ట్రేడింగ్ కన్సల్టెన్సీ కంపెనీ అనే నేమ్ వస్తుంది ఆ స్టేట్మెంట్లో. దాని తర్వాత సార్ ఎవరికి ట్రాన్స్ఫర్ అయిందనేది కోల్కత్తాలో ఒక నిలోత్పాల్ దాస్ అనే అకౌంట్కు పోయిందనేది చెప్పి ట్రాన్సాక్షన్లో చూపిస్తున్నారు సార్. ఆ అమౌంట్ వచ్చింది తెలియదు, నా దగ్గర పోయింది తెలియదు సార్. సో దీంట్లో వాళ్ళు పెట్టిన సంతకాలన్నీ కూడా నా సంతకం కాదు, అది ఖచ్చితంగా ఫోర్జరీ అని చెప్పి మీరు అనుకుంటున్నారా? ఫోర్జరీ సార్ అది. సో అంటే మీకు దొరికింది 15 లక్షలు, కానీ ఈ రకమైన ట్రాన్సాక్షన్స్ దాదాపుగా ఎన్ని వరకు చేసి మీరు అనుకుంటున్నారు సార్? ఈ జరిగిన ట్రాన్సాక్షన్స్ ఇప్పటి వరకు మీరు ఒక 15 లక్షలకి ఒక చెక్కు దొరికింది సార్. అవును సార్. ఐఎమ్ సారీ, చెక్కు దొరికింది. దాంట్లో ఇంకా చాలా ట్రాన్సాక్షన్ జరిగాయి. దీంట్లో కూడా నా సంతకం తనది కాకుండా తన సంతకం లాగానే పెట్టి ట్రాన్సాక్షన్ చేశారని చెప్పి ఆరోపణ చేస్తూ ఉన్నారు. ఇలా ఎన్ని జరిగి ఉండవచ్చని మీరు అనుకుంటున్నారు? నాకు తెలిసి చాలానే జరిగినాయి సార్. అట్లా కొన్ని మాత్రం నా సంతకాలు తీసుకొని పెట్టుకున్న వాటితో చేశారు ఇదంతా. ఓకే, సో అంటే ఈ శంభుదాస్ అండ్ గ్యాంగ్లో మొత్తంగా ఎంతమంది సభ్యులు ఉన్నారు, వాళ్ళ యొక్క మోడ్ ఆఫ్ ఆపరేషన్ ఎలా ఉంటుంది? శంభుదాస్ అండ్ గ్యాంగ్లో వాళ్ళొక 7-8 పార్ట్నర్స్ ఉంటారు సార్. ఈయనకి మెయిన్ అమౌంట్ పెట్టుబడి పెట్టేటోళ్ళు కానివ్వండి, ఈయన తెర వెనుకుండి మొత్తం నడిపిస్తాడు. అమౌంట్ పెట్టేటోళ్ళు ఒక 5-6 ఉంటారు సార్. వాళ్ళు అమౌంట్ మాత్రమే పెడతారు, తెరపైకి రారు. వాళ్ళు నడిపించేదంతా శంభుదాసే. సో అంటే వీళ్ళు అంటే ఇప్పుడు ఎక్కడి నుంచైనా డబ్బులు రావాలంట, లేదా డబ్బులు ట్రాన్సాక్షన్ జరగాలంటే కూడా ఏదో ఒక అవినీతి జరగటము, ఎక్కడో అక్రమాలు జరగాలి. అంటే ఎలాంటి అవినీతి తాలూకు అమౌంట్లు వీళ్ళు ఉన్నాయనుకుంటే, వీళ్ళ అకౌంట్స్లో ఉన్నాయంటారు మీరు? అలా ఈ అక్రమ లేఅవుట్లు చేసిన డబ్బులు, అమ్మిన ఫ్లాట్ల పైసలు నాకు వేసిన అది కూడా ఉంది సార్. భూములు నా పేరు మీద ఉన్న భూములు రిజిస్ట్రేషన్ చేయించి చెక్ రూపకంగా తీసుకున్న పైసలు కూడా ఉన్నాయి సార్ దాంట్లో డబ్బులు అనేటి. అంతా ఏ అమౌంట్ అయినా సార్ దీని నుంచే ట్రాన్సాక్షన్ అనేది జరిగింది.